సామెత అది చెప్పాడు. నేను ఒకటి చెప్తా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇయ్య పెట్టన బర్రి ఈ పంత చేపింది అని. 5 ఏళ్ల పాటు మనం ఏం చేసామన్నది గుర్తు చేసుకుంటే ఒకసారి, అప్పుడు ఇవాళ ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఏ విషయంలో క్వశ్చన్ చేయాలి, అసలు మనం రాజకీయం ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రతిపక్షం కూడా లేని మనం, విపక్షంలో ఉన్న మనం ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాన్ని ఏ తప్పిదాల మీద క్వశ్చన్ చేయాలన్నటువంటి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండిద్ది. లేని పక్షంలో ఇది ఇలాగే ఉండిద్ది, ఇయ్య పెట్టిన వారు ఈ పంత చేపినట్టుగానే ఉండిద్ది వ్యవహారం అంతా కూడా. కాబట్టి కొంచెం మాట్లాడే ముందు, పైగా ఇంకొక మాట కూడా అన్నారు, సుఖానికి అలవాటు పడ్డారు అని చెప్పేసి. ఏ సుఖానికి అలవాటు పడి మెడికల్ కాలేజీలు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి పెండింగ్ పెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయానికి 500 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ 2 సంవత్సరాలు ఎందుకు ఆ స్థాయిలో ఏ సుఖానికి అలవాటు పడి అంత స్థాయిలో తీర్చిదిద్దాడు? బాత్రూమ్ కమోడే 12 లక్షలు పెట్టి తీసుకొచ్చినటువంటి సుఖం ఎవరు అనుభవించారు అప్పట్లో? తాడేపల్లి టు తెనాలి కూడా హెలికాప్టర్లు తిరిగినట్టు సుఖం ఎవరు అనుభవించారు ఆ రోజు? ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తే, సామాన్యుడు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పుకోగలిగేలా ఉంటే అట్లాంటి విషయాలను తెర మీదకి తీసుకురావాలి, లేదంటే తెర మీదకి తీసుకురాకూడదు. వైసీపీ నుంచి ఇది ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఏం చేశారనేది ఒకసారి రిమైండ్ లో పెట్టుకొని అప్పుడు నువ్వు మాకు నేర్పించదమ్మా, నువ్వు చెప్పేది చెప్పు. నువ్వేందు నీతో ఏది మేము నేర్చుకునే తల్లి? నువ్వు నేర్చుకో, పవన్ కళ్యాణ్ గారితో అవసరం లేదు. మాకు నేర్చుకోవాలి అని చెప్పద్దు. నువ్వు శ్రీకాంత్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏమి మాట్లాడలేదు. నేను ఒక్క నిమిషం చెప్తా. ఆమె మాట్లాడేటప్పుడు మాకు నేర్పించే పరిస్థితి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమెకి నేను మీకు టైం ఇస్తాను, మీరు ఫింగర్ రైజ్ చేయండి. మీకు అవసరం అయితే మీకు నేను ఇస్తాను, మీకు నేను సమయం ఇస్తాను. అందరికీ మీరే సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఇస్తాను సమయం. టైం వేస్ట్. వైసీపీ దగ్గర నేర్చుకునే పరిస్థితుల్లో జనసేన లేదు, మీరు ఆపాలి. ఓకే మాట్లాడు సార్. ఇంకొకటి పోలీసు విషయం గురించి ఎస్పెషల్లీ క్లియర్ గా చెప్తా. ఇది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్లుగా నటిస్తే ప్రపంచం మొత్తం మేలుకొని చూస్తుందన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అధికారుల మీద హుకుం అనేది అలాగే కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. కొంతమంది ఎమ్మెల్యేలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొని ఇస్తుంటే, కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం మా చేతుల్లో ఉండాల్సింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది వైసీపీలో జరిగింది, టీడీపీలో జరిగింది, ఇవాళ కూటమిలో జరుగుతోంది, అంతకుముందు కూడా జరిగే ఉండొచ్చు. మాకు తెలుస్తున్న దగ్గర నుంచి మేము పరిశీలిస్తున్న విషయాలు ఇవి క్లియర్లీ. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ అనే వాళ్ళు స్వచ్ఛందంగా డ్యూటీ చేసేటువంటి సిచ్యువేషను ఎన్నో ఏళ్లుగా ఏపీలో లా అండ్ ఆర్డర్ లో మిస్ అయిపోయింది ఆ స్వేచ్ఛ ఆఫీసర్స్ కి. ఇది క్లియర్. ఒక నియోజకవర్గంలో 5 ఏళ్లు ఉంటే ఉంటాడు, లేదా మధ్యలో ఓడతాడు తెలియనటువంటి ఒక ఎమ్మెల్యే దాదాపుగా ఒక జిల్లాని రూల్ చేసేటువంటి ఎస్పీని కూడా మా చేతుల్లో ఉండాల్సింది, మేము చెప్పినట్లుగా వినాల్సింది అన్నటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినటువంటి చాలా సన్నివేశాలని 15-20 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎన్నో సర్వీసులు ఫేస్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఒక జిల్లాకి ఎస్పీగా వస్తే, ఒక పోలీస్ బాస్ గా ఉంటే, ఒక నియోజకవర్గంలో ఏదో కలిసి వచ్చో ఇంకో ప్రజలు ఆమోదించో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా జిల్లా ఎస్పీని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం మేము.